पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। శాంతి స్వరూపుడైన పరమాత్మ అందరికీ సుఖశాంతులను ప్రసాదించుగాక. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞ లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తూ అంటే జ్ఞానం స్థిరపరచుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, అతన్ని మనం ఏ విధంగా గుర్తుపట్టవచ్చు, అతను ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఈ విషయాలు చెబుతూ మనకు సాధకులు ఏ విధంగా స్థితప్రజ్ఞ లక్షణాలు పొందాలి అనేటటువంటిది కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇది మన అదృష్టం నిజానికి. అంటే స్థితప్రజ్ఞ లక్షణాలతో పాటు సాధన విధానాన్ని కూడా స్థితప్రజ్ఞత పొందాలి అనుకున్నప్పుడు ఏ విధంగా సాధన చేయాలి అనేటటువంటిది కూడా ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. భగవద్గీతలో ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు అనేటటువంటివి ఎంతో ముఖ్యమైనటువంటి విషయం, మనకు ఎంతో మేలు చేసేటటువంటి విషయం ఇక్కడ మనకు మన తండ్రి అందిస్తున్నారు. మనం క్రిందటి వారం యదా సంహారతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియాద్యేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని మనం చెప్పుకున్నాం. అంటే ఏం చేయమన్నారు మనల్ని? తాబేలు ఏదైనా సరే తనకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తన అవయవాలను లోపలికి తీసుకుంటుంది. లోపలికి తీసుకొని ఆ పరిస్థితి మారగానే మళ్ళా తన అవయవాలు బయటకు పెట్టి తను ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. తాబేలుకి 4 కాళ్ళు ఉన్నాయి, అలాగే తనకు మెడ, ఆ తల మెడ ఉంది కదా. వీటిని 5 కూడా తాబేలు ఆ విధంగా వెంటనే లోపలికి పెట్టుకోవటం ఎలాంటిదో అలాగే మీరు కూడా మీ ఇంద్రియాలను లోపలికి మళ్లించుకోండి. ఇంద్రియ విషయాల్లోకి వెళుతూ ఉన్నప్పుడు ఆ ఇంద్రియ విషయాల పట్ల మీకు రాగము ద్వేషము ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాగద్వేషాలతో మీరు ఏం చేస్తారు? కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మలే మీకు జన్మలకు కారణమవుతూ ఉంటాయి. ఇక్కడ మీ దుఃఖానికి కారణం ఏమిటి అంటే ఈ రాగద్వేషాలే. కాబట్టి ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో, శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదకు ఇంద్రియాలు వెళ్ళకుండా ఇంద్రియాలను లోపలికి మళ్లించుకోండి అనేటటువంటిది మనకు ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి విషయం. దీని గురించి మనం క్రిందటి వారంలో మాట్లాడుకున్నాము. ఆ విషయం మన ముందు ఉన్నప్పుడు, ఒక ఇంద్రియానికి విషయం మన ముందు ఉన్నప్పుడు దాని మీదకే ఆ ఇంద్రియం వెళుతూ ఉంటుంది, మనస్సు దాని మీదకే వెళుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఇంద్రియ విషయాలను మనం ఎప్పుడు కూడా దూరంగా ఉంచుకోవటం అన్నది, మనకు ఆ ఇంద్రియ విషయాలు మన ఇంద్రియాలకు అందుబాటులో లేకుండా చేసుకోవటం అన్నది ఒక ముఖ్యమైన విషయము అన్నది మనం మాట్లాడుకున్నాం కిందటి వారం. అంటే దానికి ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాము. ఏమనంటే, ఒక షుగర్ పేషెంట్, డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తి తను తీపి పదార్థాలు తినకూడదు అంటారు.
ఆ తీపి పదార్థాలు తన ఇంట్లో ఎదురుగా కనపడుతున్నప్పుడు ఏమవుతుంది? తినాలి అనేటటువంటి ఒక లోపల ఆలోచన కలుగుతూ ఉంటుంది. కన్ను ఎదురుగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది, రకరకాలైనటువంటి ఆ మధుర పదార్థాలను చూస్తూ ఉంటుంది. చూసినప్పుడు మనస్సు అవి తినాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంది. అదే అసలు నీ ఇంట్లో ఆ మధుర పదార్థాలని నువ్వు పెట్టుకోలేదు అనుకో, అలాంటప్పుడు దానివల్ల నువ్వు నష్టపోవు కదా, ఆ విధంగా ఆలోచనలు రావు కదా. కాబట్టి ఆ విధంగా నువ్వు చేసుకున్నట్లయితే మంచిది అనేది మనం అర్థం చేసుకున్నాము క్రిందటి వారం. సరే, ఈ వారం మనకి మన తండ్రి ఏం చెప్తున్నారో అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు. ఇంద్రియ విషయాల మీదకు వెళ్లకుండా నీవు అదుపు చేసుకున్నావు, బాగానే ఉంది. అయితే లోపల వాటి పట్ల నీకు ఆసక్తి పోలేదు కదా అంటున్నారు. వాటి పట్ల నీకు ఆసక్తి పోలేదు కదా అంటున్నారన్నమాట. నిరాహారస్య దేహినః, ఇక్కడ ఆహారం అన్నమాట మాట్లాడారన్నమాట. అంటే ఆ ఇంద్రియాలకు నువ్వు ఆహారాన్ని ఇవ్వటం లేదు. ఇంద్రియాలకు ఆహారాన్ని ఇవ్వటం అంటే ఏమిటి? ఈ చూసేవన్నీ కూడా కంటికి ఆహారం, వినేటటువంటివన్నీ కూడా చెవికి ఆహారం అన్నమాట, శ్రవణేంద్రియానికి. ఆ విధంగా ఈ ఇంద్రియాలకు ఇవన్నీ కూడా శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేటటువంటివి, ఈ 5 కూడా ఇంద్రియాలకు ఆహారం. ఈ ఆహారాన్ని నువ్వు ఇంద్రియాలకు ఇవ్వలేదు అనుకో, బాగానే ఉంది. అయితే లోపల రసం అనేటటువంటిది ఒకటి ఉంది. ఏమిటి? వాటి పట్ల నీకు ఆసక్తి అనేటటువంటిది అలాగే ఉంది. ఈ ఆసక్తి అలాగే ఉన్నప్పుడు ఏమవుతుంది? లోపల నువ్వు ఆలోచిస్తూ ఉంటావు అన్నమాట. మరి ఇప్పుడు మనకి భగవద్గీత ఏమో కిందటి వారం మనకి ఇలా చెప్పింది, ఏమని? ఇంద్రియ విషయాల నుంచి ఇంద్రియాలను మళ్లించుకోవాలి అని చెప్పింది. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంట? తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఆ విధంగా చేస్తే నువ్వు స్థితప్రజ్ఞుడు అవుతావు అని చెప్పింది. మరి ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెబుతుంది? నువ్వు అలా మళ్లించుకున్నావే అనుకో, మళ్లించుకున్నప్పుడు బాగానే ఉంది. నీకు ఎదురుగా అక్కడ స్వీట్స్ ఏమీ కూడా లేకుండా చేసుకున్నావు, ఇంట్లో ఏ మధుర పదార్థము కూడా లేకుండా చేసుకున్నావు. కానీ నీకు మనస్సులో వాటిని తినాలి అనేటటువంటి కోరిక పోలేదు కదా, వాటి గురించి నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు కదా. అది సరైంది కాదు, దాన్ని కూడా పోగొట్టుకోవాలి అనేది మనకు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇది ఏ విషయమైనప్పటికీ కూడా, ఇంద్రియాలకు సంబంధంగా ఉన్న ఏ విషయమైనప్పటికీ కూడా, ఇంద్రియాలని నువ్వు అదుపులోకి పెట్టుకున్నట్లయితే కొంతవరకు ప్రయోజనం ఏర్పడుతుంది. కానీ లోపల మాత్రం నీకు ఆ కోరిక అనేటటువంటిది పోనే పోదు. ఇప్పుడు చూడండి, చాలామంది ఏంటంటే మేము ఈరోజు ఉపవాసం ఉంటాము అంటారు. ఉపవాసం చేయటం వల్ల ఫలితం ఉంటుంది కాబట్టి మేము ఉపవాసం ఉంటాము, ఏమీ తినము అని చెప్పేసి అంటూ ఉంటారు. లోపల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎప్పుడు చీకటి పడుతుందా? ఈ పగలంతా కూడా ఉపవాసం చేయాలని అనుకున్నాము, ఎప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు తిందామా, రాత్రికి ఏది తింటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ పగలంతా కూడా ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకు కూడా రాత్రికి ఏం తినాలి
అనేటటువంటి దాని మీదే ఆలోచన ఉందనుకో, అసలు ఈ ఉపవాసం చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితం అన్నది నీకు వస్తుందా అన్నది. చాలామంది ఇదే విధంగా చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది సన్యాసం తీసుకున్నాము అంటారు. సన్యాసం తీసుకున్నాము, భార్యాబిడ్డలను కూడా వదిలేసాము అంటారు. కానీ లోపల ఆలోచనలు చూసినట్లయితే ఆ ఇంద్రియ సుఖాలని కోరుతూ ఉంటారన్నమాట. ఆ వ్యామోహం అనేటటువంటిది పోనే పోదు. అలాంటప్పుడు దానివల్ల వాళ్ళకి వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? ఈ రోజున కొంతమంది చెప్తున్నారన్నమాట, హిమాలయాల్లో సైతం అనేక మంది సన్యాసులు ఏ విధంగా ఉన్నారు అంటే, వాళ్ళ ఆలోచనలు ఈ ఇంద్రియ విషయాల చుట్టూతానే తిరుగుతూ ఉంటాయి అనేక మందికి అనేటటువంటిది పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఎందుకని ఈ విధంగా జరుగుతుంది? బాహ్యానికేమో మేము వీటన్నిటినీ వదిలేసాము అని చెప్తున్నారు, ఇవన్నీ కూడా మాకు ప్రమాదాన్ని కలిగిస్తాయి కాబట్టి మేము ఇవన్నీ కూడా వదిలేసాము అని చెప్తున్నారు. కానీ లోపల మనస్సులో మాత్రం వీటికి సంబంధమైనటువంటి ఆ వ్యామోహము అనేది పోనే పోవటం లేదు. వాటి పట్ల ఆసక్తి, అవి పొందాలి అనేటటువంటి ఆ కోరిక, వాటి పట్ల ఇష్టము, ఒక రకమైనటువంటి తపన, ఆ తృష్ణ, ఇవన్నీ కూడా మనస్సులో కదలాడుతూ ఉన్నాయి. బయటకు మాత్రం మేము వాటికి దూరంగా ఉన్నాము అని చెబుతూ ఉంటారు. ఎందుకని ఈ విధంగా జరుగుతుంది అంటే, రెండు విషయాలు మనం ఆలోచించుకోవచ్చు. ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీత ఏమని చెప్తుంది అంటే, ఇక్కడ నీకు ప్రమాదకరమైనటువంటి ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియ విషయాలని నువ్వు వదిలిపెట్టు అని చెప్తుంది. నీకు ప్రమాదకరమైనటువంటి ఇంద్రియ విషయాలు ఏవి? నీకు ప్రమాదకరమైనటువంటి ఇంద్రియ విషయాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలని పెంచేటటువంటివి, అసూయను పెంచేటటువంటివి, నీకు అశాంతి కలిగించేటటువంటివి, నీకు బాధ కలిగించేటటువంటివి, భయాన్ని కలిగించేటటువంటివి, ఆందోళన కలిగించేటటువంటివి, నీ శాంతిని పోగొట్టేటటువంటివి, అలాగే శాస్త్రానికి, ప్రామాణికమైనటువంటి శాస్త్రానికి నిన్ను దూరం చేసేటటువంటివి, వీటన్నిటినీ కూడా వదిలిపెట్టు అనేది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తున్నది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలా కాకుండా నేను వీటిని వదిలిపెట్టేశాను అన్నప్పుడు వాటి పట్ల నీకు ఆసక్తి అన్నది పోదు. కాబట్టి నువ్వు ఏదైనా సరే నువ్వు వదిలిపెట్టాలి అని అనుకున్నప్పుడు దాని గురించి విచారణ చేయాలి. ఏ విచారణ చేయాలి? ఇది నాకు ఏ విధంగా ప్రమాదం అవుతుంది, అసలు నేను దీన్ని ఎందుకు వదిలిపెట్టాలి? ఏదైనా సరే నేను ఎందుకు వదిలిపెట్టాలి దీన్ని? ఇది ఎందుకు నాకు ప్రమాదకరమైనది? ఇప్పుడు కంటికి ఒక దృశ్యం అనేటటువంటిది విషయమై ఉంది. ఆ దృశ్యాన్ని నేను చూడకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు టీవీ ఉందనుకోండి, టీవీలో ఏవో కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, అలాగే కొన్ని సీరియల్స్ వస్తూ ఉంటాయి. వాటిని నేను చూడకూడదు, ఎందుకని? కంటికి అది దృశ్యం కాబట్టి. ఎందుకు చూడకూడదు అనుకుంటున్నాను? ఆ దృశ్యం చూస్తున్నప్పుడు నా మనస్సు ఏ విధంగా ఉంది? నా మనస్సు శాంతిగా ఉందా, సౌమ్యంగా ఉందా, లేక అలజడి చెందుతుందా, ఆందోళన చెందుతుందా, అసూయ పడుతూ ఉందా, అసహనం కలుగుతుందా, అసంతృప్తి కలుగుతుందా, బాధ కలుగుతుందా, భయం వేస్తుందా? ఇలాంటివి ఏవి కలుగుతున్నా సాధకుడిగా నీవు స్థితప్రజ్ఞుడు కావాలని అనుకున్నావు కదా. స్థితప్రజ్ఞుడు నీవు కావాలి అనుకున్నప్పుడు నీవు సాధకుడవై ఉన్నావు. నువ్వేదో కాలక్షేపానికి భగవద్గీత వినటం లేదు. నీవు ఈ విధంగా మారాలి అని అనుకున్నావు. ఏ విధంగా మారాలి అనుకున్నావు? స్థితప్రజ్ఞుడిగా. నీకు మన తండ్రి ఏ బోధ అయితే నీకు అందించారో
ఆ బోధ ప్రకారంగా ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం నీ బుద్ధిలో స్థిరపరచుకొని దాని ప్రకారంగా ఉండాలి అని నీవు అనుకుంటున్నావు. స్థితప్రజ్ఞుడిగా నీవు మారాలి అనుకుంటున్నావు. ఇది నీకు సాధన. కాబట్టి నీవు అలాంటి దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆ దృశ్యం నీకు అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, అసంతృప్తి, అసహనము, కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా కలిగిస్తున్నాయి అంటే ఆ దృశ్యాన్ని నీవు ఎప్పుడు కూడా చూడకూడదు అంతే. అలాగే నీలో కామ, క్రోధ, లోభ, మోహాలను పెంచుతూ ఉన్నప్పుడు, ఈర్ష్య, అసూయ, ద్వేషాలను పెంచుతూ ఉన్నప్పుడు, నీ మనస్సులో ఒక కల్లోలమే సృష్టిస్తూ ఉన్నప్పుడు అలాంటి మాటలు నువ్వు వినకూడదు. ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇంద్రియ విషయాల్లో కంటితో చూసేటటువంటివి, చెవితో వినేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే రుచి, వాసన, అలాగే నీ చర్మానికి స్పర్శ, ఇవి కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయాలు. నేను అనుభవించాలి, ఆ స్పర్శ నాకు సుఖాన్ని ఇస్తుంది అని నీవు వెంపర్లాడుతూ ఉన్నట్లయితే ఆ స్పర్శ నీవు పొందనప్పుడు నీకు అసహనం కలిగి, అసంతృప్తి కలిగి, బాధ కలుగుతుంది, నువ్వు ఆశించినట్లుగా లేనప్పుడు. అలాంటిది నువ్వు అర్థం చేసుకుని నేను దానికి దూరంగా ఉండాలి అనేటటువంటిది నువ్వు నిర్ణయం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే రుచి విషయంలో కూడా, అలాగే వాసన విషయంలో కూడా ఏదైతే నీకు మానసిక కల్లోలాన్ని తీసుకొస్తుందో, ఏదైతే నీకు దాని మీద బానిసవైపోయేలాగా నిన్ను పూర్తిగా ఆ విషయం ఏదైతే ఉందో ఆ విషయానికి వశ్యుడైపోయేలాగా నిన్ను ఏదైతే చేస్తుందో అలాంటిది నువ్వు పూర్తిగా వదిలిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు పూర్తిగా వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఏ విధంగా రావాలి? విచారణ ద్వారా రావాలి. విచారించాలి ప్రతిదీ కూడాను. అలాగే ఇంకోటి మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెప్పింది? ఇదంతా కూడా అనిత్యమైనటువంటిది. అనిత్యమైనటువంటి దాన్ని పట్ల నువ్వు ఏ దృష్టితో ఉండాలో ఆ దృష్టితో లేకుండా ఇది నిత్యము అనేటటువంటి దృష్టితో నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉండాలి. దీన్ని అర్థం చేసుకొని నీ ముందు ఏది ఉన్నప్పటికీ కూడా ఇది అనిత్యమైనటువంటిది అనేటటువంటి ఒక వివేకంతో నువ్వు ఉన్నప్పుడు నువ్వు దాన్ని తేలిగ్గా వదిలిపెట్టగలుగుతావు. అయితే పూర్తిగా నువ్వు వదిలిపెట్టగలవా? పూర్తిగా వదిలిపెట్టాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఈ శ్లోకం ఒకటి చెప్తున్నారు మనకు ఈరోజు. ఏమని చెప్తున్నారు? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంగవ కట్టిన గుడ్డకు ఇంగవ తీసేసినా కానీ వాసన పోదట. ఇంగవైతే తీసేశారు, ఆ గుడ్డను పట్టుకొని మన వాసన చూస్తే ఇంగవ వాసన వస్తూ ఉంటుంది అన్నమాట. మరి అది ఎలా పోవాలి అంటే పూర్తిగా ఆ వాసన పోవటానికి కావలసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలతో మనం ఆ గుడ్డను శుభ్రపరిచి దానికి కాస్త మంచి సువాసన కలిగించేటటువంటి సెంటు, అత్తరు అంటారు చూడండి, అవి రాసినప్పుడు ఏమవుతుందంటే ఆ వాసన అనేది పోతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఒక వాసన అనేటటువంటిది లోపల మనకు ఎక్కడ ఉంది? అంతఃకరణ చతుష్టయంలోనే ఉంది. లోపల మనస్సులో తొలుస్తూ ఉందన్నమాట. అది మనస్సులో తొలవటం అంటే ఏమిటి? అసలు ఆలోచనలే కదా. మరలా దాని మీదకే జాసిపోతుందన్నమాట. వద్దు దాన్ని చూడకూడదు అనుకుంటున్నాము. సరే, కళ్ళు మూసుకుని కూర్చున్నాము. కాసేపు అది చూడటం వల్ల మనకి ఎంత నష్టం అనేది అర్థం చేసుకోవటానికి మరలా ప్రయత్నం చేసాం. ఆ విషయం మనకు బాధ కలిగిస్తుంది కదా, అది ఆలోచించకూడదు అనుకుంటూ దాన్ని చూడకుండా ఆ విషయాలను వినకుండా ఉండటానికి ప్రయత్నించాం. కానీ మనస్సులో ఏమవుతుంది?
అదే ఆలోచనలు వస్తూ ఉన్నాయన్నమాట. అదే ఆలోచనలు రావటం వల్ల ఏమవుతుంది, మనకు బాధ కలుగుతుంది, భయం వేస్తుంది, ఆందోళన కలుగుతుంది, అశాంతి కలుగుతుంది. ఇవన్నీ కూడా మూకుమ్మడిగా వచ్చేస్తున్నాయి మనకు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, పరం దృష్ట్వా నివర్తతే. ఎప్పుడు నీవు ఈ వాసన అనేటటువంటిది లోపల ఉన్నటువంటి వాటి పట్ల ఆసక్తి అన్నది ఎప్పుడు పోగొట్టుకుంటావు అంటే పరం దృష్ట్వా నివర్తతే. ఎప్పుడు ఈ అపరదృష్టితో ఉన్నప్పుడు నీవు పోగొట్టుకోలేవు. అపరదృష్టి, పరదృష్టి. ఏది అపరదృష్టి? మనకు శ్రీమద్ భగవద్గీతలో చెబుతున్నారన్నమాట. ఏమని? ఇదంతా కూడా అపర ప్రకృతి అన్నారు. ఏది అపర ప్రకృతి? పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 కలిపి ఏమన్నారు? అష్ట ప్రకృతి, అపర ప్రకృతి అన్నారన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ విధంగా చూడాలని ఇక్కడ మనకు చెప్తున్నారంటే పరం దృష్ట్వా, ఇదంతా కూడా పరమాత్మ దృష్టితో నువ్వు చూడాలి. పరమాత్మ దృష్టితో అంటే ఆత్మ దృష్టితో నువ్వు చూడాలి అనేది మనకు ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు మాత్రమే నీవు ఈ వాసనల నుండి బయటపడగలుగుతావు. సరే, ఇప్పుడు ఎమ్మటెమ్మటే ఇక్కడ అర్జెంటుగా మీరు ప్రయత్నం చేసి దీనిలో కుదురుతుందా కుదరటం లేదా అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా 2వ అధ్యాయంలోనే ఉన్నాము. 2వ అధ్యాయం కూడా పూర్తి చేసుకోలేదు. శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాలు పూర్తి అయ్యేటప్పటికీ తప్పకుండా మనం ఇక్కడ ఏదైతే చెప్తున్నారో ఆ స్థితికి రావటం అనేటటువంటిది తథ్యం. తొందరపడవద్దు, గుర్తుంచుకోండి. ఏదైనా సరే మనం పొందాలి అనుకున్నప్పుడు ఓర్పు ఉండాలి. అందున ఇది మహత్తరమైనటువంటిది బ్రహ్మ విద్య. ఎంతో సూక్ష్మమైనటువంటి విషయాన్ని అవగాహన చేసుకుని ఆ విధంగా నిలబడటానికి నిజానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇది వినాలన్నా కానీ, భగవద్గీత వినాలన్నా కానీ ఒక పూర్వజన్మ సుకృతం ఉండి తీరాలి. ఆ సుకృతంతోనే ఆ పూర్వజన్మ యొక్క ఫలం ఏదో ఉండటం వల్లనే మీరు ఈ రోజున ఇది వినగలుగుతున్నారు. ఇక్కడ కావాల్సింది ఈ రోజున శ్రద్ధ. ఎందుకనంటే ఇప్పుడు మనస్సు అంతా కూడా ఎలా పనిచేస్తుంటుందంటే ఇమీడియట్ రిజల్ట్స్ అన్నమాట. అంత ఇన్స్టెంట్ వ్యవహారం కదా. ప్రతిదీ ఇన్స్టెంట్గా బజార్లో దొరుకుతుంది. ప్రతిదీ తెచ్చుకోవటం, వెంటనే వండుకోవటం అన్నమాట. అంత రెడీమేడ్గా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మాకేదో దీనివల్ల వచ్చేది ఏదో ఉంది కదా, అదేదో తొందరగా పెట్టండి ఇక్కడ, అదేదో మా ఒళ్ళో ఇంకా పడలేదు అని అనుకోవద్దు. అర్థం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఉంటే మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో మనల్ని ఎక్కడికి చేర్చాలనుకున్నారో అక్కడికి చేరటం అన్నది తథ్యం. దానిలో ఏ సందేహము లేదు. మనం ఆయన ప్రకారంగా వెళుతున్నాం కాబట్టి. ఇక్కడ ఏమంటున్నారు? రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. పరం దృష్ట్వా ఇప్పుడు ఏం చేయాలి? మన మనస్సుతో ఆ విషయాల గురించి ఆలోచిస్తున్నాం. ఇంద్రియాలనేమో వాటి జోలికి వెళ్లకుండా ఆపుకున్నాం. సరే, కళ్ళు మూసుకున్నాం అనుకోండి, లేదా టీవీ లేకుండా చేసుకున్నాము. మన ముందున్నటువంటి ఆ స్వీట్లోని అవన్నీ చెప్పుకున్నాం, అవన్నీ కూడా లేకుండా చేసుకున్నాం. మనసులో పీకుతూ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, సారా తాగేవాళ్ళు ఉంటారు, బ్రాందీ తాగేవాళ్ళు ఉంటారు, సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇంట్లో ఆ సిగరెట్ ప్యాకెట్ లేకపోతే ఆ బ్రాందీ సీసాను ఇంట్లో లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి మనస్సులో దాని మీద కోరికగా ఉంటుంది, తపన పుడుతుందన్నమాట. పూర్తిగా ఆ వ్యసనానికి బానిసలైపోయి ఉంటారనమాట. అది లేనిదే ఇంకా వీళ్ళు మనుషుల్లాగా ఉండరు. ఆ టైంలో ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియదు, రాక్షసుల్లాగా అయిపోతూ ఉంటారనమాట. ఇప్పుడు అలాంటి ఆ తీవ్రత నుంచి, ఆ తృష్ణ నుంచి, ఆ తపన నుంచి బయటపడాలి అంటే పూర్తిగా ఆ రస భావన అనేటటువంటిది పోవాలి అన్నప్పుడు ఏం చేయాలి అన్నది మనం ఆలోచించుకోవాల్సి ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం ఒక విషయం ఏదైనా సరే అసలు ఈ ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాల నుంచి
మనం ఏం పొందుతామని అనుకుంటున్నాము? మనమేదో చూడాలి అని అనుకున్నప్పుడు ఆ చూసేదాని వల్ల మనకు ఆనందం కలుగుతుందని, సంతృప్తి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అని. ఏదో ఒకటి వినాలి అని ఎందుకు అనుకుంటాము? దానివల్ల మనకు ఆనందం కలగాలని, సంతోషం కలగాలని, సంతృప్తి పొందాలని. ఏదో ఒకటి రుచికరమైనటువంటిది తినాలి అనుకుంటాం. ఎందుకు అనుకుంటాము? అది తినటం వల్ల మనకు ఆనందంగా ఉంటుందని, సంతోషంగా ఉంటుందని, లోపల కాస్త హాయిగా ఉంటుందని తింటే. అలాగే ఏదైనా సరే మనము ఒక వాసన చూస్తున్నా లేదా ఒకటి స్పర్శిస్తున్నా ఎందుకోసం చేస్తున్నాము? దానివల్ల మనకు ఆనందం కలుగుతుందని, కాస్త సంతృప్తి కలుగుతుందని, కాస్త హాయిగా ఉంటామని. అంతే కదా. ఏది చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఏది చూస్తున్నా, ఏది వింటున్నా, ఏది తింటున్నా, ఏది వాసన పీలుస్తున్నా, ఏది స్పృశిస్తున్నా దేనికోసము అంటే ఆనందం కోసమే. ఆనందం కోసం కాక మరేది కూడా లేదు. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఏదైనా కానీ మన సంతోషం, మన సంతృప్తి, మన ఆనందం కోసమే ఈ ఇంద్రియ విషయాలలో మనం తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ మన అనుభవం ఏం చెప్తుంది? అసలు ఏది చూస్తున్నప్పటికీ కూడా ఏదో కాసేపు ఆనందంగా ఉంది అనిపిస్తుంది. తర్వాత ఏమవుతుంది? నిజానికి ఆ ఆనందం అనేది ఉండటం లేదు. పని నీకు ఆనందం కలుగుతూ ఉంది కదరా బాబు, దాన్ని చూస్తూ ఉండేలాగా. ఓ టీవీ పెట్టుకుని నువ్వు చూస్తున్నావు కదా, టీవీ చూడటం అనేది నీకు ఆనందంగా ఉంది కదా, కూర్చుని చూడు. ఎంతసేపు చూస్తాడు? ఎవరైనా సరే ఎంతసేపు చూస్తారు? ఒక రోజల్లా చూస్తూ ఉన్నావా? చూడు. నీకు ఆనందం కలుగుతూ ఉంటే నాకు అంతకన్నా కావాల్సింది ఏముందిరా? చిటికన్నా నువ్వు కూర్చో, ఇక్కడే కూర్చో, ఇలాగే కుర్చీలో కూర్చుని ఇలాగే చూస్తూ ఉండు అని చెప్పేసి అక్కడే కూర్చోబెట్టేసి మళ్ళీ రాత్రి కూడా టీవీ ఆన్ చేసి పెడితే, సరే రాత్రి కూడా అంతా చూసావు, రెండో రోజు ఏమంటావు? నీకు ఆనందం కలుగుతూ ఉందా? ఇంకా ఎంతసేపని నీకు ఆనందం కలిగింది దీనిలో? నిజానికి ఎంతసేపని నీ మనసు శాంతిగా ఉంది? ఎంతసేపని నువ్వు సంతృప్తిగా ఉండగలిగావు? అలాగే నీకు ఇష్టమైనటువంటి పదార్థం ఒకటి తీసుకొచ్చి నీ ముందు పెడితే, నాకు స్వీట్లు కావాలి అన్నావు కదా, తిను, ఇదిగో పండగ రాబోతుంది రేపు పొద్దుట, ముందే చేసుకున్నాము, ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి తిను నాయన, తిను, బాగా తిను. ఎన్ని తిన్నావు? ఆనందంగా తిన్నావా? నిజానికి అది తినేటప్పుడు నీ మనసు ఎలా ఉంది? నిజానికి శాంతిగా ఉందా? సంతోషం అన్నది నీకు ఎంత సమయం అనిపించింది? ఆ తర్వాత నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? అది నోట్లో పెట్టుకున్న తర్వాత నువ్వు ఏది ఆలోచించావు? సంతృప్తి పడ్డావా? నిజానికి కాదు. ఈ అరిసెల్లో బెల్లం తక్కువయింది, ఇవి నేతితో చేసినట్లయితే ఇంకా బాగుండేవి. ఏమిటో కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చి సంక్రాంతి పండుగ రాబోతుంది, అయినా సరే మంచి అరిసెలు కూడా ఎవరు చేయటం లేదు ఈరోజు. అంతా కూడా చెడిపోయారు, ఏదో బజార్లో తెచ్చుకున్నాయే అయిపోతున్నాయి. దీనిలో కాస్త నువ్వులు కూడా వేసినట్లయితే ఎంత బాగుండేది, కరకరలాడితే బాగుండేది. ఇదేంటి మెత్తగా సాగుతున్నాయే, ఇది నువ్వు సంతృప్తిగా ఉన్నావా? పని లడ్డూ తిను. ఈ పంచదార అంతా కూడా దిక్కుమాలిన పంచదార వస్తుంది అంతే. బెల్లంతో చేసిన లడ్డూలు అయితే ఇదివరకు బాగుండేవి, ఇప్పుడంతా పంచదార మయమైపోయి. ఈ ఆలోచనలు పోగొట్టుకున్నప్పుడే కదా నువ్వు నిజానికి సంతోషంగా, శాంతిగా, సంతృప్తిగా ఉండేది. నీ మనస్సులో ఒక పురుగు ఇదే విధంగా దీన్ని తొలుస్తూ ఉన్నప్పుడు నిజానికి నువ్వు ఏ విధంగా సంతోషంగా ఉంటావు చెప్పు? నిజానికి నువ్వు ఏ విధంగానూ కూడా సంతోషంగా ఉండలేవు. అందుకని ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెబుతుంది? నువ్వు ఒకటి అర్థం చేసుకో. ఏది? ఈ ఆనందము అనేటటువంటిది బయట నుంచి వచ్చేటటువంటిది కానే కాదు.
ఆనందం అనేటటువంటిది బయట నుంచి వచ్చేది కాదు. వస్తువుల వల్ల, విషయాల వల్ల, మనుషుల వల్ల ఆనందము అన్నది రాదు. కేవలము నువ్వు చేసేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలే నీకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ వస్తువు అక్కడే ఉంటుంది. ఒక్కసారి నీ ఆలోచనల వల్ల నీకు ఆనందం అనిపిస్తుంది. అదే వస్తువు అక్కడే ఉన్నప్పటికీ నీ ఆలోచనలు ఇంకొకలాగా సాగినప్పుడు నీకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. వస్తువేమీ నీకు దుఃఖాన్ని కలిగించలేదు, ఆనందాన్ని కలిగించలేదు. కేవలము నీ ఆలోచనలే నీకు దుఃఖాన్ని కలిగించినాయి. కాబట్టి నీవు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలంటే, నీవెప్పుడు శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలంటే నీ ఆలోచనలు ఏ విధంగా ఉండాలి అంటే ఈ మారేటటువంటి అపర ప్రకృతి మీద కాకుండా మారనటువంటి పరం దృష్ట్వా ఆ పరమాత్మ మీద లగ్నం చేయమని చెప్తున్నారు ఇక్కడ. ఆ విధంగా ఉన్నప్పుడు నీవెప్పుడూ కూడా ఆత్మను గురించి లేదా పరమాత్మను గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆ స్మరణలో ఉన్నప్పుడు, అప్పుడు క్రమేణా ఏమవుతుంది అంటే లోపల నీకున్నటువంటి ఆ వాసన కూడా నీవు పోగొట్టుకోవటానికి కుదురుతుంది. విషయాల్ని ధ్యానించటం అనేటటువంటిది వదిలిపెట్టేసి నీవు ఆ దృష్టి ఏర్పరచుకున్నట్లయితే అప్పుడు నీ వాసనల్ని కూడా నువ్వు పోగొట్టుకోగలుగుతావు అన్నది మనకు ఇక్కడ చెబుతున్నటువంటి విషయం. దీన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా మనం నడుచుకున్నట్లయితే పూర్తిగా వాసనలు పోగొట్టుకోవచ్చు. ఈ 2 శ్లోకాల్లో కూడా చెప్పిన దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి. ఒకటి, అసలు మనకు హాని కలిగిస్తుంది అనుకునేటటువంటిది ఏ విషయాలైతే ఉన్నాయో ఇంద్రియాలకు సంబంధమైనటువంటివి, వాటికి మనం దూరంగా ఉండటం అన్నది, ఇది ఆచరణలో పెట్టుకోవాలి. రెండవ విషయం ఏమిటి? లోపల మన మనస్సులో నిరంతరము కూడా పరం దృష్ట్వా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మననం చేసుకుంటూ ఉండాలి. ఆ దృష్టితో ఉండి నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు, నీవెవరో తెలుసుకున్నప్పుడే, నీవుగా ఉన్నప్పుడే అప్పుడు వాసనలు పూర్తిగా పోతాయి. ఇది పూర్తిగా పరిష్కారము. దీన్ని అర్థం చేసుకుని ఇప్పుడు దృష్టి దేని మీద పెట్టుకోవాలి? నిన్ను నువ్వు తెలుసుకోవటం మీద పెట్టుకోవాలి. నీవుగా ఉండటానికి ఏం చేయాలో తెలుసుకోవాలి. ఆత్మస్వరూపంగా నీవు ఉండాలి అంటే, నీవుగా ఉండాలి అంటే నీవు ఏ విధంగా ఉండాలో మనకి శ్రీమద్ భగవద్గీతలో నీ గురించి ఏదైతే చెప్పారో వాటన్నిటినీ కూడా అవగాహన చేసుకుని నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను అర్థం చేసుకుని ఆ విధంగా ఉన్న నిన్ను నీవు చూసుకుంటూ ఉండాలి అనేది మనకు ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతున్నటువంటి విషయం. సరే, తర్వాత యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఈ ఇంద్రియాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము, ఇదేదో తేలిగ్గా అయ్యేదేం కాదు. మాకు కుదరటం లేదండి, ఒకసారి పడిపోతున్నామని అనొద్దు. ఈ ఇంద్రియాలు ఎలాంటివంటే చాలా బలమైనటువంటివి. ఇవి నిన్ను బలవంతంగా లాక్కుపోతాయన్నమాట ఇక్కడ చెబుతున్నారు. అర్థమైందా? ఎవరిని గురించి చెబుతున్నారు అంటే యతతో యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః. ఎవరికి చెబుతున్నారు అంటే భగవద్గీత చదివి భగవద్గీత అర్థమయ్యింది అని కాస్త వివేకంగా అన్నీ కూడా చూసి నిత్యానిత్య వస్తు వివేకము, అలాగే వీటి పట్ల వైరాగ్యము, ఇవన్నీ కూడా తెలిసి సాధనా చతుష్టయ సంపత్తిలోని సమాధి షట్సంపదను కూడా అంతో ఇంతో తెలుసుకొని మోక్షం పొందాలి అనేటటువంటి దృష్టితో ఉన్నటువంటి వాళ్ళ గురించి
పురుషస్య అన్నమాట ఇక్కడ వాడారన్నమాట. అలాంటి వాళ్లకు కూడా ఇది కష్టమైనటువంటిదే అని చెప్తున్నారు. ఎందుకని కష్టమట? ఇంద్రియాలు బలవంతంగా మనస్సును లాక్కుపోతాయట. ఇంద్రియాలు బలవంతంగా మనస్సును లాక్కుపోతాయి. మనమేమో ఈ ఇంద్రియాలను తాబేలు తన అవయవాల్ని లోపలికి ముడుచుకుంటున్నట్లుగా మనమేమి ఈ ఇంద్రియాలను లోపలికి ముడుచుకోలేము. పని కాసేపు ఏదో కళ్ళు మూసుకొని కూర్చుంటాము, కాసేపు ఏదో దూది పెట్టుకొని చెవుల్లో అలా ఉంటాము. ఈ ముక్కు మూసుకోవటమేమో కుదరదు, ఎప్పుడు కుదరదు. ఎందుకని? గాలాగిపోయి చచ్చిపోతాం కాబట్టి. అలాగే ఈ నాలుకను కూడా ఏం చేయాలి అనేది కూడా తెలియదు. ఈ చర్మాన్ని పూర్తిగా కప్పిపెట్టి ఏ విధంగానూ ఉండలేము. మా అయితే మనం 2 పనులు చేయగలము. ఏమిటి? కళ్ళు మూసుకోగలము, చెవుల్లో ఏదోటి పెట్టుకొని వినకుండా ఉండగలము. ఎంతసేపు ఉంటాము మనం కళ్ళు మూసుకుని? ఎంతసేపు ఉంటాము? ఇది సాధ్యం కానే కాదు. ఎక్కడికైనా 4 అడుగులు వేయాలి అంటే బయటకు కళ్ళు తెరుచుకునే ఉండాలి. అలాగే ఎంతసేపు చెవుల్లో దూది పెట్టుకుని ఉండలేము. ఏదో ఒక విషయం మనకు కావాల్సిన వాళ్ళు, మనకు అవసరమైన విషయమో మనకు చెప్తున్నప్పుడు దూది తీయాలి. వాళ్ళు ఏది చెప్తారో మనకు తెలియదు. కాబట్టి ఈ ఇంద్రియాలని మనం తాబేలు తన అవయవాల్ని లోపలికి తీసుకుంటున్నట్లుగా మనమేమి తీసుకోలేము. కాబట్టి ఇంద్రియాలు పనిచేస్తూనే ఉంటాయి, ఆ దృశ్యాలు కనపడుతూనే ఉంటాయి. మనం టీవీ వద్దనుకున్నా ఇంట్లో ఎవరో ఒకళ్ళు పెడతారు, అది మన కళ్ళను పడతానే ఉంటుంది, ఆ శబ్దాలు మన చెవిని పడతానే ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంట? ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ ఇంద్రియాలు మనస్సును బలంగా వాటిల్లోకి లాక్కుపోతాయట. బలంగా లాక్కుపోయి ఇక ఆ తర్వాత ఏం చేస్తాయంటే ఈ మనస్సును చిలికినట్లుగా చిలుకుతాయన్నమాట. మీరు చూడండి, కవ్వం పెట్టి పెరుగు చిలుకుతారే, అలాగా పెరుగు చిలికితే ఏమవుతుంది? అక్కడ పెరుగు కనుక చిలికితే మీకు మంచిది మజ్జిగ వస్తుంది, అలాగే మంచి వెన్నపూస వచ్చి తర్వాత నెయ్యి కాసుకోవచ్చు, అది మంచి జరుగుతుంది. ఇక్కడ ఈ ఇంద్రియాలు అనేటటువంటివి ఎలాంటివంటే 5 కవ్వాలు లాంటివి అన్నమాట. కవ్వం అంటే తెలుసా మీకు? ఇప్పుడన్నీ మిక్సీలు వచ్చినాయి కదా. సరే, మనం మిక్సీ అనుకుందాం. పెరిగేసి మిక్సీలో తిప్పితే ఏమవుతుంది? కాసేపటికి వెన్నపూస వస్తుంది, దాన్ని తీసుకుంటారు, నెయ్యి కాసుకుంటారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ 5 ఇంద్రియాలు కూడా 5 పెద్ద పెద్ద మిక్సీలు లాంటివి అన్నమాట. అంటే పెద్ద పెద్ద చల్ల చేసే కవాలు మిక్సీలు లాంటివి అన్నమాట. ఇంకా ఈ మనస్సును ఏం చేస్తుందంటే ఇవి ఇలాగా చిలుకుతూ ఉంటాయి అన్నమాట. ఒక్క మాట చెవిని పడితే అది లోపలికి వెళ్ళి మనస్సును ఎంత చిందరవందర చేస్తుందో చూడండి, ఎంత గడబిడకు కారణమవుతుందో చూడండి, ఎంత అశాంతి కలుగుతుందో, బాధ కలుగుతుందో, భయమేస్తుందో, అసంతృప్తి కలుగుతుందో, అలజడి కలుగుతుందో, ఆందోళన కలుగుతుందో చెప్పలేము అసలు. ఆ తర్వాత రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మనసు అంతా కూడా. అలాగే ఒక దృశ్యం కంటపడితే చాలు ఏమవుతుంది? మనసు కల్లోలమైపోతుంది అన్నమాట. పూర్తిగా మనసంతా కూడా కల్లోలమైపోతూ ఉంటుంది. అలాగే ఒక వస్తువు ఏదైనా తిన్నప్పుడు కూడా ఇవి అంత ఎక్కువ కాకపోయినా వీటి పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, అంత గట్టిగా మనస్సును లాక్కుపోతాయి. దేనిలోకి లాక్కుపోతాయి? ఇంద్రియ విషయంలోకి లాక్కుపోతాయి. ఇంద్రియాలకు విషయమైనటువంటిది ఏదైతే ఉందో ఆ దృశ్యంలోకో, ఆ శబ్దంలోకో, ఆ రుచిలోకో, ఆ వాసనలోకో, ఆ వస్తువులోకో ఈ మనస్సును లాక్కుపోయి మనసును కల్లోలపరుస్తూ ఉంటాయి.
బాగానే ఉంది. మనసును ఎక్కడి నుండి లాక్కుపోతాయి ఇది? ఇప్పుడు ఈ శ్లోకాలు ఎవరి గురించి చెబుతున్నారు? ఎవరైతే భగవద్గీత అధ్యయనం చేస్తూ, శ్రవణం చేస్తూ, నేను స్థితప్రజ్ఞుడిలాగా ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు, సాధకుల గురించి చెప్తున్నారు. స్థితప్రజ్ఞుడేమో అలాగే ఉంటాడు. స్థితప్రజ్ఞుడు అక్కడ లోపల మనస్సుకు ఆ కవాలకి, ఆ మిక్సీలకి అతీతమైనటువంటి రీతిలో మనస్సును పెట్టుకుని ఉంటాడు. ఇప్పుడు ఇది ఎవరి గురించి చెప్తున్నారు? సాధకుల గురించి చెప్తున్నారన్నమాట. సరే, మనసును లాక్కుపోతాయంట. దేని నుంచి లాక్కుపోతాయి? అప్పుడు మనస్సు ఈ ఇంద్రియాలు, ఇంద్రియ విషయాల్లోకి మనస్సును లాక్కుపోకముందు మనస్సు అసలు ఎలా ఉంది? ఇక్కడ మనసు ఎలా ఉంది? సాధకుడు కాబట్టి శాంతిగా ఉండాలి, సమస్థితిలో ఉండాలి, సౌమ్యంగా ఉండాలన్నమాట. మనసు సౌమ్యంగా ఉండాలి, శాంతస్థితిలో ఉండాలి, సమస్థితిలో ఉండాలి. ఎగుడు దిగుళ్ళు లేకుండా, పొంగటము కుంగటము అనేటటువంటివి లేకుండా సమస్థితిలో శాంతంగా ఉండాలి. మనస్సు ఉండి తన స్వరూపము ఏదైతే ఉందో ఆ స్వరూప ధ్యానంలో ఉండాలి మనస్సు. అలా ఉన్నవాడే సాధకుడు అనబడుతున్నాడు. ఈ ఇంద్రియాలు అలాంటి సాధకుడిని సైతం ఏం చేస్తాయి? ఇంద్రియ విషయంలోకి లాక్కుపోయి ఆ మనస్సును కల్లోలపరుస్తూ ఉంటాయి. కవంతో చిలికినట్లుగా చిలికి మనస్సును కల్లోలపరుస్తూ ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఇది ఎంత ప్రమాదకరమైనటువంటిది, ప్రమాదీని అన్నారన్నమాట. అంటే ఇంద్రియాలు ఎంత ప్రమాదకరమైనటువంటివి, ఎంత శక్తివంతమైనటువంటివి. ఒక సాధకుణ్ణి కూడా ఆ విధంగా లాక్కుపోయి ఆ మనస్సులో అంతటి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి అంటే ఇక ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఆ మనస్సును మనం ఏ విధంగా మన ఆధీనంలోకి తీసుకోవాలి, ఏ విధంగా మనస్సును ఆధీనంలోకి తీసుకుంటే ఈ మనస్సు మనకు వశమై ఉంటుంది, ఈ ఇంద్రియాలు మనకు వశమై ఉంటాయి అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ. తర్వాత శ్లోకం మనం చూసినట్లయితే, తాని సర్వాణి సంయమ్య యుక్త అసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇక్కడ మనకు పరిష్కారం చెబుతున్నారు. ఆ ప్రమాదకరమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆ ఇంద్రియాల బారిన పడకుండా మనస్సును మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నటువంటి విషయం. సాధనకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి విషయం. తాని సర్వాణి సంయమ్య యుక్త అసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఏం చేయమంటున్నారు? సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి. అన్నీ కూడా చాలా విలువైనటువంటి మాటలు. వశేహి యస్యేంద్రియాణి, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఏ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి? బాహ్యేంద్రియాలన కాదు, ఇక్కడ అంతరేంద్రియం కూడాను. ఎందుకని? సర్వాణి అన్నారు కదా, కాబట్టి అన్ని ఇంద్రియాలను కూడా అదుపులో ఉంచుకోవాలి. ఇక్కడ మనం వాగింద్రియాన్ని కూడా మనం చేర్చుకోవాలి. కిందటి వారం మనం మాట్లాడుకున్నాము, వాగింద్రియం కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఎదటి వాళ్ళు దానికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు, ఎదటి వాళ్ళు వాదన చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా మీ వాగింద్రియాన్ని, అంటే మీరు ఇంకా ఎక్కువ మాట్లాడతారు.
అలా ఎక్కువ మాట్లాడినప్పుడు అనేకసార్లు మీకు అలజడి, ఆందోళన కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఇంకా ఎన్నో సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వాదన చేయొద్దు అన్నది మనం కిందటి వారం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ వాగింద్రియాన్ని కూడా మీరు అదుపులో ఉంచుకోవాలి, గుర్తుంచుకోండి. తాని సర్వాణి సంయమ్య, ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా మనం అదుపులో పెట్టుకోవాలి. అణిచివేయటం కాదు, అదుపులో పెట్టుకోవాలి, నియంత్రించుకోవటము ముఖ్యం. చాలామంది ఏంటంటే ఇంద్రియాలను అణిచివేయటానికి ప్రయత్నిస్తారన్నమాట. అణిచివేయటం అంటే ఇంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలను ఇంద్రియాలు వాటి మీదకి వెళ్లకుండా వాటిని దూరం చేయటము అలాంటిదే నిజానికి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సంయమ్య అన్న మాట మాట్లాడదు. సంయమ్య అనేటటువంటి మాటకు ఒక గొప్ప అర్థం ఉంది నిజానికి. ఇది నిజానికి ఏ భాషలోనూ కూడా దీనికి కరెక్ట్గా ఇదిగో ఇది అని చెప్పడానికి కూడా కుదరకుండా ఎలాంటి మాట అంటే వదలటము, ఉంచటము, రెండు మాటలు, రెండు అర్థాలు ఉన్నాయన్నమాట. రెండు కూడా కలిపితే సంయమ్య అవుతుందన్నమాట. వదలటము, ఉంచటము రెండూ కలిపితే సంయమ్య అన్న మాటకు సరైనటువంటి అర్థం మనం చేసుకోవటానికి కుదురుతుంది. ఏది వదలాలి, ఏది ఉంచాలి. ఇప్పుడు దేని గురించి ఇది మాట్లాడుతుంది? మనస్సు గురించి. వదలాలి, ఉంచాలి. అలాగే ఈ బాహ్యేంద్రియాల గురించి కూడా వదలాలి, ఉంచాలి. ఏమిటి వదలాలి, ఏది ఉంచాలి? ఇప్పుడు ఏది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది ఇక్కడ, దాన్ని వదలాలి. ఏది ఆనందదాయకమైనటువంటిది? ఆత్మ ఒక్కటే ఆనందదాయకం, పరమాత్మ ఒక్కటే ఆనందం అంతే. కాబట్టి ఆనందాన్ని పట్టుకోవాలి, దుఃఖాన్ని కలిగించేదాన్ని వదలాలి. ఆ విధంగా నువ్వు చేసినట్లయితే సంయమ్య అన్న మాటకు అర్థం కుదురుతుంది. ఇంకొకటి మాట యుక్త అన్న మాట మాట్లాడారు ఇక్కడ. యుక్త అన్న మాటకు అర్థం ఏమిటంటే చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలో 18వ శ్లోకంలో చెప్పినటువంటివి. చిత్తం అంటే మనస్సు, ఆత్మన్యేవావతిష్టతే ఆత్మ మీద లగ్నం చెయ్యి, నిస్పృహ సర్వకామేభ్యో మిగిలిన ఆలోచనలు వదిలిపెట్టు. అలా చేయటమే యుక్త అనబడుతుంది అనేది మనకు చెప్పారు. ఆసీత మత్పర. మత్పర అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ ఈ దేహంలో అంతర్యామిగా ఉన్నప్పుడు, ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు, ఇక్కడ అఖిల జీవులలోనూ కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నప్పుడు ఆ ఆత్మ మీద మనస్సు లగ్నం చేసినట్లయితే అది మత్పర అనబడుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మత్పర అంటే నీకు వేరుగా ఎవరో ఉన్నారు అని దేని మీదో ఎవరి మీదో మనస్సు లగ్నం చేయటం అన్నది కాదు. ఉన్నది పరమాత్మే, పరమాత్మే సర్వవ్యాపకమై ఉన్నారు. పరమాత్మ కాక మరేమీ కూడా లేనే లేదు. ఆ పరమాత్మే అహమాత్మ గుణాకేశ సర్వభూతాశే స్థిత అని శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. కాబట్టి ఆత్మగా అంతర్యామిగా ఈ దేహంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ మీద అంటే ఆత్మ మీద నువ్వు లగ్నం చేసి ఉంచు. ఆ విధంగా నువ్వు చేసినట్లయితే నీవు యుక్తుడవు అనబడుతావు. ఆ విధంగా చేయటమే ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోవటము. అలాగే ఈ కనపడేటటువంటి చరాచర సృష్టి యావత్తూ కూడా పరమాత్మే మరింకేమీ లేదు, పరమాత్మే తప్ప మరింకేమీ కూడా లేదు అనేది మనకు శ్రీమద్ భగవద్గీతలో విభూతి యోగంలోనూ విశ్వరూప దర్శన యోగంలోనూ కూడా చెప్తున్నారు. అవ్యక్త స్వరూపమైనటువంటి పరమాత్మే వ్యక్తమై ఈ విధంగా కనపడుతున్నారు.
ఇక్కడ కనపడుతున్నటువంటిది ప్రతిదీ కూడా వ్యక్తస్వరూపమైనటువంటి పరమాత్మే తప్ప మరేది లేదు అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనకు కూడా శ్రీమద్ భగవద్గీతలో సాంఖ్యయోగంలో ఆత్మగా సర్వగతమై ఉన్నావు, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి, ఆత్మాన్భవ అని మనల్ని ఆశీర్వదించటం అనేది జరిగింది కదా. కాబట్టి సర్వగత అంటే సర్వము కూడా వ్యాపించి ఉన్నటువంటిది, బయట లోపల స్వరూపత కూడా ఆత్మే, ఆత్మ కాక మరేది కూడా లేనే లేదు అనేటటువంటిది మనం శ్రీమద్ భగవద్గీతలో అర్థం చేసుకున్నాము. అలాగే శాస్త్రాలన్నీ కూడా ఇవే చెప్పినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ దృష్టి ఏర్పరచుకోవాలి. ఆ దృష్టి ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే ఈ ఇంద్రియాలను పూర్తిగా మనం నిగ్రహించుకోవటానికి వీలవుతుంది. అణచివేయటానికి కాదు, నియంత్రించుకోవటానికి కుదురుతుంది. నియంత్రణ అన్నమాట. నియంత్రణ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక నీళ్ల ప్రవాహం అలాగ సాగుతూ ఉందనుకోండి, ఆ నీళ్ళన్నీ అటు ఇటు పోతూ ఉంటాయి. ఏ ప్రయోజనము లేకుండా నీళ్ళన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు? దానికి ఒక అడ్డుకట్ట వేస్తారు, ఆనకట్ట అంటారు దాన్నే కదా. ఆ ఆనకట్ట వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ నీటి ప్రవాహాన్ని అదుపు చేస్తున్నారు, నియంత్రించుతున్నారు. అలా నియంత్రించటం వల్ల ఆ నీళ్లలో ప్రతి చుక్క కూడా ప్రయోజనకారిగా మారుతూ ఉంది, ప్రతి చుక్క కూడా మారుతూ ఉంది. అలాగే ఇక్కడ మన ఇంద్రియాలను మనం ఏం చేయాలి? నియంత్రించుకోవాలి. అలాగే ఇంద్రియాలని నియంత్రించుకోవటం అంటే ఏమిటి? ముఖ్యంగా మనస్సులో ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలను నియంత్రించుకోవాలి. నియంత్రించుకొని ఎప్పుడు కూడా నీ ఆలోచన దేని మీద ఉండేలాగా చేసుకోవాలి? ఆత్మ మీద ఉండేలాగా, పరమాత్మ మీద ఉండేలాగా నువ్వు చేసుకోగలగాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా మరేది లేదు. అవ్యక్తమైన వ్యక్తమైన కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా మరేది లేదు. శ్రీమద్ భగవద్గీతలో మనకు చెప్తున్నారు ఏమని? మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేమీ లేదు. ఆ దృష్టి ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు రాగద్వేషాల నుంచి నువ్వు బయటపడతావు. రాగద్వేషాల నుంచి బయటపడ్డప్పుడు నీ మనసు ఎప్పుడు కూడా శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా, సమస్థితిలో ఉండటానికి కుదురుతుంది. ఇక్కడ ఆ విధంగా ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారన్నమాట. ఇది మనకు తర్వాత భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆత్మగా ఎప్పుడూ కూడా ఆత్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని నువ్వు స్మరించుకుంటూ ఉండాలి. ఇది నిజానికి వేదాంత ధ్యానము అనబడుతుంది. ఆత్మగా ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఇప్పటివరకు నువ్వేమనుకున్నావు? నేను దేహము అనుకున్నావు. శ్రీమద్ భగవద్గీతలో స్పష్టంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అని చెప్తున్నారు. ఈ స్థూల నువ్వు కాదు, ఈ సూక్ష్మదేహము నువ్వు కాదు, ఈ కారణదేహము నువ్వు కాదు, ఏది కూడా నువ్వు కానే కాదు. వీటికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపానివి. ఈ వికారాలన్నీ కూడా నీకు ఏ సంబంధము లేదు. నీవు నిర్వికారమై ఉన్నావు, నీవు నిరాకారమై ఉన్నావు, నిరవయవుడవై ఉన్నావు, నిష్క్రియుడవై ఉన్నావు. నీకు ఏ వికారము కూడా లేనేలేదు. ఈ వికారాలన్నీ కూడా పంచకోశాలకు సంబంధమైనటువంటివే అని ఆ విధంగా నిన్ను నీవు నిరాకార ఆత్మస్వరూపంగా అనంతమైన నిన్ను నీవు తెలుసుకుని నీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని నిరంతరము కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలాగే సర్వగతమైనటువంటి
నీ గురించి నీవు స్మరించుకుంటూ నీకన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు అనే దృష్టి ఏర్పరచుకోవాలి. ఒక్కసారి నాకన్నా భిన్నమైనది ఏమీ లేదు అనేటటువంటి ఆలోచన చేయటం కష్టం. కాబట్టి పరమాత్మ కన్నా భిన్నమైనటువంటిది ఏమీ లేదు, ఉన్నది పరమాత్మే అనేటటువంటి దృష్టి ఏర్పరచుకొని, ఇదే పరం దృష్ట్వా అనే మాటకు అర్థం. ఆ దృష్టి ఏర్పరచుకొని అలా చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంద్రియ విషయాలు మనకు కలిగిస్తున్నటువంటి ఈ రాగద్వేషాల నుంచి బయటపడటం అన్నది కుదురుతుంది. నిరంతరము కూడా ఒక శాంతి, సంతోషము, సంతృప్తి అనేటటువంటివి ఎప్పుడు కూడా మీకు అనుభవంగా ఉంటాయి. అలాగే నీవుగా ఉండటానికి ఇంతకన్నా మాత్రమైనటువంటి పద్ధతి మరేది కూడా లేనే లేదు. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే మీరందరూ కూడా ఈ విధంగా ఆచరించి ప్రజ్ఞ స్థిరపరచుకొని ఈ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.